UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమ శివాయ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్పత్తి స్థితి ప్రళయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమః సిద్ధి కురు స్వ. ప్రజలందరికీ నమస్కారము. శ్రీ క్రోధినామ సంవత్సరం అక్టోబర్ కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ధనిష్ఠా నక్షత్రం, శతాభిష నక్షత్రం, పూర్వభద్రా నక్షత్రం కలిస్తేనే కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయములో 14, ఖర్చులో 14, రాజపూజితారు, అవమానం 1. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మేనుగా అదృష్ట బలము, లక్ష్మీ బలము, చేయాల్సిన కార్యక్రమాల బలాలు కొన్ని ఈ నెలలో ఎలా ఉన్నాయా అనేది మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు, పోరాటం బాగా చేస్తుంటారు. లక్ష్మి గురించి, కుటుంబాన్ని గురించి, అన్నదమ్ముల గురించి, అక్కజెల్లెల గురించి, కుటుంబాన్ని గురించి, కుటుంబ బాధ్యత వాళ్ళ మీద వేసుకొని ఈ కుటుంబాన్ని కాపాడాలి, 10 మందిలో మంచి పేరు సంపాదించుకోవాలి, 10 మందిలో ఒక గౌరవం అనేది ఉండాలి. కాబట్టి నేను ఒక్కనే బాగుంటాం కాదు, నాతో పాటు అందరూ బాగుండాలని చాలామంది చాలా విధానాలుగా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వీళ్ళకి ఏ ప్రయత్నం చేసినా, ఏ కార్యక్రమం చేసినా అంత విజయవంతం కావట్లేదు. ఎందువల్ల అంటే వీళ్ళు చేసిన కష్టము, వీళ్ళు చేసిన పనులు అన్నీ బూడిదిలో పోసిన పన్నీరు మాదిరిగా అయిపోతుంటాయి. మరి ఇన్ని రోజులు చేసిన కష్టము, ఇన్ని రోజులు చేసిన పనులు అన్నీ వ్యర్థమైపోతుంటాయి. ఎందువల్ల, దానికి కారణం ఏమిటా అని చాలామంది చాలా విధానాలుగా చాలామంది సతమతం అయిపోతుంటారు. కాబట్టి మీరు మేనుగా చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆ అమ్మవారు ఆశీర్వాదం అనేది మీకు ఉండాలి. లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఉండాలి. చేసే పనులు మీకు అభివృద్ధిగా కావాలంటే మీరు చేయాల్సింది ముఖ్యంగా మేనుగా అమ్మవారిని ఎక్కువగా మీరు పూజించాలి. ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు కలిసి వస్తుంది స్వామి, అన్ని దేవుళ్ళని పూజిస్తున్నాము, ఏ దేవుడు పూజించినా మాకు కర్ణించుకోకుండా అయిపోతుంది, మరి మా మీద ఉన్న గ్రహాలు ఏమిటి, మా మీద ఉన్న దరిద్రాలు ఏమిటి, మా మీద ఉన్న శని ఏమిటి, మా మీద ఉండాల్సిన గ్రహాలు ఏమిటి అని చాలామంది చాలా విధానాలుగా బాధపడుతుంటారు. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి శని కుజుల్లో చేరాడు. శని భగవాన్ అనేది కుజుల్లో చేరిన దాని వలన సగం ఎఫెక్టు పోతుంది. సగం ఎఫెక్ట్ నుంచి కొన్ని పనులు మన మీద పడతాయి. ఏది మనం చేసే పనుల మీద, మనం చేయాల్సిన కార్యక్రమాల మీద సగం ఎఫెక్ట్ మన మీద పడుతుంది. సగం ఎఫెక్ట్ వచ్చేసి కుజుడు మీద పడిపోతారు. కాబట్టి ఆ కుజుడు మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఆ కుజుడిని మీరు పూజించాలి. ఆ కుజుడు గురించి మీకు, ఆ కుజ దోషాన్ని గురించి మీరు తెలుసుకొని ఆ కుజ దోషాన్ని గురించి మీరు పూజలు చేసి కట్టడి కట్టి దాని మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు, కొన్ని గ్రహస్థితుల్ని ఎలా ఉన్నాయనేది, ఆ కుజుడి మీద ఉండాల్సిన గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకొని ఆ కుజ దోషానికి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని మీరు చేసుకునేట్టుగైతే తప్పకుండా మీకు అష్ట ఔశ్వర్యాలు, భాగ్య భోగాలు, మనశ్శాంతి. కాబట్టి అప్పులలో మీరు కూడుకొని మానసికమైన ఇబ్బందులు మీరు పడుతున్నారా? తప్పకుండా మీ దశ తిరిగే టైం దగ్గరికి వచ్చేసింది. మీకు ఆ భగవంతుడు మీకు భూమిలో బంగారం దొరికినట్టుగా మీకు ఆ భగవంతుడు మీకు భూమిలో బంగారాన్ని చూపించగలుగుతాడు. కాబట్టి అది మీరు ఏ రూపంలో వస్తుంది, ఏ రూపంలో మాకు సెట్ అవుతుంది అనేది కూడా మీరు ఊహించరు. మీకు ఊహించని పనులు, ఊహించని కార్యక్రమాలు, ఊహించని కొన్ని విధానాలు అనేది మీకు దగ్గరికి వచ్చేస్తున్నాయి. అవి దగ్గరికి వచ్చిన దాని వలన మీరు చేసే పనులు, మీరు చేయాల్సిన కార్యక్రమాలు అతి వేగంగా, అతి ఆలోచన ప్రకారంగా
మీకు దగ్గరికి వచ్చే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వ్యవసాయం కానీ, రియల్ ఎస్టేట్ కానీ, చేసే బిజినెస్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ, మీకు సినీ ఫీల్డ్ కానీ, లేదు మన టీవీ ఫీల్డ్ కానీ, ఏ ఫీల్డ్ అయినా వాళ్ళైనా కూడా కొన్ని సమస్యలతో బాధపడుతున్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి దోషాలు కానీ, ఎలాంటి గ్రహాలు కానీ, ఎలాంటి దరిద్రాలు కానీ, ఎలాంటి శూన్యాలు కానీ మీకు ఎలా ఉన్నాయో అలాగ నేను చూసి చెప్పగలుగుతాను. జాతక చక్రాన్ని వేసేసి మీ స్థితిగతులను చూసి ఎలా ఉంది, మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీకు అదృష్టం కలిసి వస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పుడు మీకు ఏ టైంలో మీరు ఆ బిజినెస్ మీరు పెట్టాలి, ఆ బిజినెస్లో పెడితే మీకు ఆ టయాలలో మీకు తప్పకుండా మీకు కలిసి వచ్చే యోగం అనేది చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఏ సందేహాలు ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. కాబట్టి మీరు పూజించాల్సిన పూజ గురించి మీకు ఇందాక చెప్పాను. ఆ పూజా కార్యక్రమం అనేది ఆ గ్రహాల వలన మీకు ఇలా జరుగుతుంది. ఆ గ్రహాలని మీరు శాంతం చేయించుకుంటేనే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు అనేది ఎదురవుతుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు తప్పకుండా ముందుకు అవుతారు. ఆ లక్ష్మీ జాతకం అనేది మీకు నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అవుతాయి. కాబట్టి మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టము, ఇన్ని రోజులు పడ్డ బాధలు తొలగిపోయే టయాలు మీకు అతి దగ్గరలో వచ్చేసినాయి. కానీ మీరు ఏ టయాలు అనుకుంటున్నారో ఆ టయాలు మీకు దిశ తిరగాలనుకుంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహ దోష నివారణ అనేది మీరు శాంతం చేయించుకోండి. తప్పకుండా మీకు మంచి జయం కలుగుతుంది. మంచి మంచి పనులు అభివృద్ధిగా అవుతాయి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు తప్పకుండా మీకు ఆ అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి మీకు ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి మీకు ఏ కార్యక్రమం కానీ, ఏ పనైనా కానీ మీరు చేసే ముందు పార్ట్నర్షిప్ కానీ, సొంతమైనా కానీ, ఎవరైనా కానీ ముగ్గురు కలిసి చేయొద్దండి. మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మంగళవారం రోజు పెట్టుకోండి. మంగళవారం రోజు వచ్చేసి చాలామందికి చాలా సెంటిమెంట్లు ఉంటాయి. మంగళవారం ఇస్తే మారాడుగిత్తి అంటారు. కానీ కొంతమంది ఈ స్థితిగతిలో ఉండవలసిన వాళ్ళు అలా ఉండదు. మీకు ఏ టైం అయినా సరే మంగళవారం రోజునే మీరు చేసుకుంటేనే మీ మీద ఉండాల్సిన నెగిటివ్ అనేది పోతుంది. లక్ష్మి కలిసి వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర శ్రీనివాసరాజు, శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి జ్యోతిష్యాలయం. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.